దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 126 3 యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతమే. చూడండి, దేవుని యొక్క గొప్పతనాన్ని మనము దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, అలాగుననే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో అని మనము తెలుసుకోగలుగుతాం. దేవుడు ఒక మనిషి పట్ల చేసే గొప్ప కార్యాలు బట్టి ఆ మనిషి ఎంతో సంతోషంతో ఆనందిస్తూ ఉంటాడు. నిజముగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన దీవారాత్రములు ధ్యానించటం ద్వారా అందులో ఉన్నటువంటి దేవుని యొక్క కార్యములు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన మార్గములు, ఆయన చేసిన కార్యాలు, ఆయన జరగబోయే విషయాల గురించి ఏదైతే సెలవిచ్చారో ఇంకా సమస్తము కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రం ధ్యానించటం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సర్వశక్తిమంతుడైన ఆ మహోన్నతుడైనటువంటి ఆ గొప్ప శక్తిని మనం గుర్తెరగగలుగుతాము. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క భక్తుడు ప్రార్థించాడు, దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరవండి అని ప్రార్థించాడు. నిజముగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన భక్తుల పట్ల, ప్రజల పట్ల, ఈ లోకం పట్ల చేసినటువంటి కార్యాలని మనము చదివినప్పుడు మనకి ఎంతగానో ఆశ్చర్యం కలుగుతుంది. అలాగుననే మీ యొక్క జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించున్నారు కదా. మరి దేవుణ్ణి అంత గొప్పగా మీరు ఆరాధిస్తున్నారా? ఆయన అంత గొప్పగా సేవించేవారుగా ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మరి దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలని మనము మర్చిపోకూడదు. అవి మనం ఎప్పుడు మన హృదయంలో ఉంచుకొని ఆ యొక్క గొప్ప కార్యాలు పెట్టి గొప్ప దేవుడైనటువంటి మన ప్రభుని ఎంతో గొప్పగా గణపరుస్తూ, ఆయన బట్టి సంతోషిస్తూ, ఆయన గొప్పతనాన్ని ఇంకా అనేక మందికి తెలియపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోయేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ సమయం మంది మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఇవ్వండి. వారిని, వారి కుటుంబాలని కంచె వేసి కాపాడండి. ఎవరు ఏ సమస్యతో పట్టి పీడించబడుతున్నారో ఆ సమస్యల నుంచి నీ బిడ్డలను విడిపించయ్యా. నీ కృప, నీ కార్యం, నీ సన్నిధి, నీ సహవాసం నీ ప్రజలకు మెండుగా ఇచ్చి నడిపించండి. ఈ దినమంతా నీ బిడ్డలకి మీరే తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.